ఈవే బిల్లు మన ఆంధ్రప్రదేశ్‌లో ఎంత అమౌంట్ ఉంటే ఈవే బిల్ తీయాలి? ఏ పర్పస్ కోసం ఈవే బిల్ తీయాలి? ఎప్పుడు తీయాలి? ఎంత అమౌంట్ ఉంటే ఈవే బిల్ తీయాలి? వితిన్ ద స్టేట్ అంత అమౌంట్ సేల్ చేస్తే విత్ లోకల్ సేల్స్ గాని, అదర్ స్టేట్‌కి సేల్ చేస్తే తర్వాత ఎవరు తీయాలి? వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్కషన్ చేద్దాం. ఓకే. సో, చూడండి. కనపడుతుందా? పీపీటీ కనపడుతుందా? Yes, sir. యాహ్! చూడండి. ఈవే బిల్. ఈవే బిల్ ఫుల్ ఫార్మ్ ఏంటి? ఎలక్ట్రానిక్ వే బిల్ అంటారు. సో, దీన్ని ఎక్కడ జనరేట్ చేస్తాం? జీఎస్టీ పోర్టల్‌లో జనరేట్ చేస్తాం. ఏ దాని కోసం? ఎవిడెన్స్ ఆఫ్ ది మూవ్‌మెంట్ ఆఫ్ గూడ్స్. అంటే నువ్వు ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్‌లోకి స్టాక్ పంపిస్తున్నప్పుడు, ఆ సరుకు లీగల్ సరుకా? ఇల్లీగల్ సరుకా? ఏ సరుకు నువ్వు పంపిస్తున్నావు? ఏంటి? ఏం పంపిస్తున్నావు? దానికి సంబంధించిన ఎవిడెన్స్ అనేది ఆ ట్రాన్స్‌పోర్టర్ ఎవరైతే తీసుకొని వెళ్తూ ఉంటాడో రోడ్డు మీద, సో, అతని దగ్గర ఆ రిసిప్ట్, ఆ ఫార్మ్ ఉండాలి. అది లేకపోతే అది ఇల్లీగల్ సరుకవుతది. అప్పుడప్పుడు రోడ్ల మీద పోలీసులు వెహికల్స్‌ని ఆపుతూ ఉంటారు. కారణాలేంటి? ఆ సరుకు లీగల్ సరుకా? ఇల్లీగల్ సరుకా అనేసి చెకింగ్ చేస్తూ ఉంటారు. ఎవిడెన్స్ ఆఫ్ ది మూవ్‌మెంట్ ఆఫ్ గూడ్స్. సో, దాంట్లో ఎవరి ఇన్ఫర్మేషన్ ఉంటది అనేది డిస్కస్ చేస్తాం. యూనిక్స్ యూనిక్ రిఫరెన్స్ నంబర్ ఫర్ ఎ కన్సైన్‌మెంట్. సో, ఆ సరుకుని కన్సైన్‌మెంట్ అంటారు. జనరేటెడ్ ఫర్ ఇన్వాయిస్ వాల్యూ 50,000 ఆర్ అబోవ్. సో, మన ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఒక సేల్స్ ఇన్వాయిస్ 50,000 దాటింది అంటే ఈవే బిల్ తీయాలి. ఈవే బిల్ తీయకపోతే అది ఇల్లీగల్ సరుకవుతది. అది ఇంటర్ స్టేట్ అయినా, ఇంట్రా స్టేట్ అయినా. అంటే లోకల్ స్టేట్ అయినా, అదర్ స్టేట్ అయినా. 50,000 సేల్స్ బిల్ దాటింది అంటే కంపల్సరీగా ఈవే బిల్ తీయాలి. గుర్తుపెట్టుకోండి. సో, తర్వాత ద ఈవే బిల్ నీడ్స్ టు బి జనరేటెడ్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ మూవ్‌మెంట్ ఆఫ్ గూడ్స్ ఇంటర్‌స్టేట్ అండ్ ఇంట్రా స్టేట్. ఇన్ ద స్టేట్ ఆఫ్ బీహార్. బీహార్‌లో వచ్చేసి 2,00,000 ఆర్ అబోవ్ జరిగితే మాత్రమే బీహార్‌లో ఈవే బిల్ తీస్తారు. తమిళనాడు, ఢిల్లీ, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్‌లో 1,00,000 ఆర్ అబోవ్ జరిగితేనే ఈవే బిల్ తీస్తారు. మిజోరాంలో ఓన్లీ 10,000 దాటితే చాలు మిజోరాంలో తీస్తారు. మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్‌గఢ్‌లో అసలు ఈవే బిల్ నాట్ రిక్వైర్డ్. ఓకే. ఇంట్రా డిస్ట్రిక్ట్స్ అన్నమాట. వితిన్ ద స్టేట్‌లో. ఈవే బిల్ ఇన్వాయిస్ వాల్యూ ఇంటర్ స్టేట్ మూవ్‌మెంట్. చూడండి. తర్వాత కాంపోనెంట్స్ ఆఫ్ ఈవే బిల్. ఈవే బిల్‌లో 2 పార్ట్స్ ఉంటాయండి. పార్ట్ ఏ ఉంటుంది. పార్ట్ బి ఉంటుంది. సో, పార్ట్ ఏలో ఎవరి డీటెయిల్స్ ఉంటాయి. పార్ట్ బిలో ఎవరి డీటెయిల్స్ ఉంటాయో మనం తెలుసుకుందాం. సో, పార్ట్ ఏ. పార్ట్ ఏ ఫార్మ్ ఈడబ్ల్యూబీ అంటే ఈవే బిల్ అని -01 డీటెయిల్స్ టు బి మెన్షన్డ్. జీఎస్టీఎన్ ఆఫ్ రిసిపియంట్ అంటే మన బిజినెస్ ఏ కస్టమర్‌కి సేల్ చేస్తుందో అతని యొక్క డీటెయిల్స్. ఓకే. రిసీవర్ జీఎస్టీ నంబర్. ఇఫ్ అన్‌రిజిస్టర్డ్ దెన్ రిమార్క్ యూఆర్‌డి. ఒకవేళ అన్‌రిజిస్టర్డ్ అయితే గనక యూఆర్‌డి అని పెట్టాలి. ప్లేస్ ఆఫ్ డెలివరీ అతని పిన్ కోడ్. అతని స్టేట్, డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో అది ఉండాలి. డిస్టెన్స్ ఎంత అనేది కూడా మెన్షన్ చేయాలి. ఇన్వాయిస్ ఆర్ చెల్లార్ నంబర్, డేట్. ఆ ఇన్వాయిస్‌లో డేట్, ఇన్వాయిస్ నంబర్ కంపల్సరీగా ఉండాలి. వాల్యూ ఆఫ్ గూడ్స్. సో, ఆ వాల్యూ ఎంత కలిగిన వాల్యూ 50,000, లక్షనా, 2,00,000. హెచ్ఎస్ఎన్ కోడ్. టర్నోవర్ అప్ టు 5 క్రోర్. అప్ టు 5 క్రోర్ ఉంటే 2 డిజిట్స్ ఇవ్వాలి. అప్ టు 5 క్రోర్ ఆహ్, అబోవ్ ఉంటే 4 డిజిట్స్ ఇవ్వాలి. ట్రాన్స్‌పోర్ట్ డాక్యుమెంట్ నంబర్, గూడ్స్ రిసిపియంట్ నంబర్ ఆర్ రైల్వే రిసిప్ట్ నంబర్, ఎయిర్‌వే రిసీవ్డ్ నంబర్, బిల్ ఆఫ్ లోడింగ్. ఆ నంబర్స్ కంపల్సరీగా ఉండాలి. ఎలా పంపిస్తున్నావు? రైల్‌లోనా? లేదంటే ఎయిర్‌వేలోనా? లేదంటే ట్రక్‌లోనా? అనేది కంపల్సరీ. ట్రాన్స్‌పోర్ట్ డాక్యుమెంట్ నంబర్. రీజన్స్ ఫర్ ట్రాన్స్‌పోర్టేషన్. రీజన్స్ ఫర్ ట్రాన్స్‌పోర్టేషన్. సో, ఏ సరుకు ఏ కస్టమర్‌కి ఎంత నీడ్ ఉంటే పంపిస్తున్నావు మెన్షన్ చేయాలి. తర్వాత పార్ట్ బి కాంపోనెంట్స్ ఆఫ్ ఈఓ బిల్. పార్ట్ బిలో వచ్చేసి ట్రాన్స్‌పోర్టర్ ఫిల్ చేస్తాడు. ఓకే. డీటెయిల్స్ టు బి మెన్షన్డ్. మోడ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్. సో, వెదర్ ట్రాన్స్‌పోర్టేషన్ బై రోడ్ ఆర్ రైల్ ఆర్ ఎయిర్ ఆర్ షిప్. డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్స్ ఎన్ని. వెహికల్ నంబర్, ట్రాన్స్‌పోర్టేషన్, ట్రాన్స్‌పోర్టర్ ఐడీ. ఇవన్నీ ఫిల్ చేయాల్సొస్తుంది. వీటన్నిటిని ఫిల్ చేయాల్సొస్తుంది. ఇది పార్ట్ బిలో ఉంటుంది. ఇవన్నీ కూడా పార్ట్ బిలో ట్రాన్స్‌పోర్టర్ ఫిల్ చేస్తాడు.
సో పార్ట్ ఏ అనేది సప్లయర్ అయినా ఫిల్ చేయొచ్చు, కస్టమర్ అయినా ఫిల్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇద్దరు రెగ్యులర్ డీలర్స్ అయి ఉంటారు. కన్సైనర్ రిజిస్టర్ సప్లయర్, కన్సైనీ రిజిస్టర్ రిసీవర్. సప్లయర్ అంటే ఎవరు, రిసీవర్ అంటే ఎవరు అండి? ఎనీవన్? సప్లయర్ అంటే ఎవరు, రిసీవర్ అంటే ఎవరు? సప్లయర్స్ అంటే సన్డ్రీ క్రెడిటర్ సార్. రిసీవర్ We కన్సైనర్ అంటే supply the goods, sir. కన్సైనర్ అంటే ఎవరు, కన్సైనీ అంటే ఎవరు? చెప్పండి. సో కన్సైనర్ అంటే సప్లయర్, కన్సైనీ అంటే రిసీవర్. వెన్ ద కన్సైన్మెంట్ అంటే స్టాక్. వెన్ ద కన్సైన్మెంట్ ఈజ్ కాస్డ్ బై a registered person as a consignor. When the consignment is caused by a registered person as the consignee, where goods are supplied by an unregistered person as the consignor to a registered recipient. ఓకే, ఇద్దరులో ఎవరున్నా కూడా రిజిస్టర్ పర్సన్ ఎవరైనా తీయచ్చు, ప్రాబ్లం లేదు. వెన్ గూడ్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ బై a registered person, either acting as a consignee or consignor in his own vehicle, hired vehicle, railways, and air supplier or recipient of the goods should generate the e-way bill. కంపల్సరీగా ఆ బిల్ ఆఫ్ నెంబర్ ఇవ్వాలి. ఓకే, వెహికల్ నెంబర్ ఇవ్వాలి. అవన్నీ కంపల్సరీగా మెన్షన్ చేయాలి. ఆ రోడ్డు మీద పంపిస్తున్నారా, ఎయిర్వే పంపిస్తున్నావా, రైల్వేలో పంపిస్తున్నావా అనేసి. తర్వాత కన్సైనర్ రిజిస్టర్ సప్లయర్, కన్సైనీ రిజిస్టర్ రిసిపియంట్, రిజిస్టర్ ట్రాన్స్పోర్టర్ యాక్టింగ్ యాజ్ కన్సైనర్ ఆర్ కన్సైన్. Validity of e-way bill. The validity of the e-way bill is fixed 1 day for every kilometers. సో నువ్వు ఒక ఈవే బిల్ తీసిన తర్వాత 200 kilometers తో నువ్వు ఒక ఈవే బిల్ తీసింటావు. ఒకవేళ మధ్యలో వెహికల్ చెడిపోయింది అనుకోండి, లేదు చెడిపోవడం వల్ల కొంచెం లేట్ అయ్యింది, 1 day లేట్ అయింది, కంపల్సరీగా మళ్ళీ నువ్వు ఆన్లైన్లోకి వెళ్ళి ఒక 100 kilometers పెంచుకోవాలనుకుంటే నువ్వు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. ద వ్యాలిడిటీ కెన్ బి ఎక్స్టెండెడ్ ఆన్లైన్ బిఫోర్ ద ఎక్స్పైరీ. ఓకేనా? సో ఇన్ని కిలోమీటర్స్ అని ఉంటుంది, ఒక రోజుకి ఇన్ని కిలోమీటర్స్ అని. ఆ వెహికల్ చెడిపోయి నువ్వు పోలేకపోయావు, సో కంపల్సరీగా లేట్ అవుతుంది. లేట్ అవుతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో కాబట్టి ఈవే బిల్ మళ్ళీ ఆన్లైన్లో ఎక్స్పైర్ చేసుకోవాలి, మళ్ళీ 100 kilometers ఎక్స్ట్రా అన్నట్టు. లేదు, మీరు ఎక్స్పెక్టేషన్ 200 అనుకున్నారు, అక్కడేమో 250 ఉంది, సో మళ్ళీ ఎక్స్పాండ్ చేసుకోవాలి. ద ఈవే బిల్ విత్ ఏ కన్సైన్మెంట్ షుడ్ హ్యావ్ ద లేటెస్ట్ వెహికల్ నెంబర్ విచ్ ఈస్ క్యారింగ్ ద కన్సైన్మెంట్. వెహికల్ చెడిపోయింది, మళ్ళీ వెహికల్ మార్చాలి కదా. మార్చాలన్నప్పుడు సో కస్టమర్ అతనే ఉంటాడు కదా, ట్రాన్స్పోర్టర్ కూడా మారుతాడు. కాబట్టి పార్ట్ ఏలో కాంట్ బి ఎడిటెడ్ అండ్ మాడిఫైడ్ వన్ జనరేటెడ్. తర్వాత పార్ట్ బిలో వెహికల్ డీటెయిల్స్ ఆర్ ఆర్ఆర్ ఆర్ అవైలబుల్. సో పార్ట్ ఏని మార్చలేమండి, పార్ట్ బిని ఎడిట్ చేయొచ్చు. పార్ట్ ఏలో కస్టమర్ అతనే కాబట్టి వేరే కస్టమర్ ఉండడు కదా, అతనే ఉంటాడు. పార్ట్ బి ఏంటి, ట్రాన్స్పోర్టర్ డీటెయిల్స్ మార్చాలి. పార్ట్ బిలో మనం ట్రాన్స్పోర్టర్ డీటెయిల్స్ అనేది మార్చాల్సి వస్తుంది. వ్యాలిడిటీ ఆఫ్ ఈవీ బిల్ ఇంటర్వ్యూలో అడిగినా చెప్పాలి. పార్ట్ ఏ డీటెయిల్స్ మార్చొచ్చా, పార్ట్ బి డీటెయిల్స్ మార్చొచ్చా అడిగినప్పుడు చెప్పాలి. సో పార్ట్ ఏ డీటెయిల్స్ అనేది సేమ్ కస్టమర్ ఉంటాడు సార్, వెహికల్ చెడిపోయినా కూడా అదే కస్టమర్కి స్టాక్ పంపిస్తున్నాం కాబట్టి వేరే వాళ్ళు ఉండరు. పార్ట్ బి డీటెయిల్స్ మారుస్తామని చెప్పాలి. పార్ట్ డి డీటెయిల్స్ ఎవరు ఉంటాయి అంటే మనకి ట్రాన్స్పోర్టర్కి ఉంటాయి. మనకు సప్లయర్కి మధ్యలో, సప్లయర్కి రిసీవర్కి మధ్యలో, సప్లయర్కి బయ్యర్కి మధ్యలో, ట్రాన్స్పోర్టర్ మధ్యలో ఉంటాడు మూడో వ్యక్తి, అతని పని అది. ఇప్పుడు నవత ట్రాన్స్పోర్ట్ ఇవి ఉన్నాయి కదా, అలాగా. సో ఫిక్స్డ్ యాజ్ 1 day 100 kilometers కెన్ బి ఎక్స్టెండెడ్ ఆన్లైన్. పార్ట్ ఏ కాంట్ బి ఎడిటెడ్ ఆర్ మాడిఫైడ్ వన్స్ జనరేటెడ్. పార్ట్ బి అలౌడ్ టు అప్డేట్ వెహికల్ డీటెయిల్స్ ఎయిర్ వెహికల్. ఎగ్జాంపుల్ చూడండి. దక్షిణ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సప్లయర్, ఆలీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్ ట్రాన్స్పోర్టర్, మురుగన్ ట్రేడర్స్ కస్టమర్. గూడ్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు ది ట్రాన్స్పోర్టర్. ఈ యొక్క గూడ్స్ ఎవరికి ఇస్తాం మనం, ఆలీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీకి ఇస్తాం. ఇన్వాయిస్ డీటెయిల్స్ అప్లోడెడ్ ఇన్ ఈవే బిల్ ఫామ్ GS01 పార్ట్ ఏ బై ది సెల్లర్ ఫిల్ చేస్తాడు. ఇన్వాయిస్ డీటెయిల్స్ అప్లోడెడ్ ఇన్ ఫామ్ EWB01 పార్ట్ బి వచ్చేసి ట్రాన్స్పోర్టర్ ఫిల్ చేస్తాడు. ద ఈవే బిల్ నెంబర్ జనరేటెడ్ టు సెండ్ టు ది సెల్లర్, ట్రాన్స్పోర్టర్ అండ్ కస్టమర్, ముగ్గురికి వెళ్తుంది నెంబర్ ఏదైతే జనరేట్ చేసి ఉంటారో ఆ నెంబర్. ద ఈవే బిల్ డీటెయిల్స్ సెండ్ టు ది కస్టమర్ ఫర్ యాక్సెప్టెన్స్, అది కస్టమర్ యాక్సెప్ట్ చేయాలి. అది వచ్చేసి మళ్ళీ గూడ్స్ డెలివరీ టు ది కస్టమర్. ఇలా ప్రాసెస్ జరుగుతుంది పోర్టల్లో.
ప్రాసెస్ ఇలా జరుగుతుంది. ఓకే, ఇది ఈవే బిల్ డీటెయిల్స్. ఈరోజు చేయండి, టుమారో రిమైనింగ్ డిస్కస్ చేద్దాం. ఓకే గైస్, ఎనీ డౌట్స్ ఇంకా? No, sir. Yes, sir. Okay, yeah, done guys.